ఉపవాస ప్రార్థనకు ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే లైవ్ లో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మంచిది ప్రియా దేవుని బిడ్డరా, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం ధ్యానిద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకునడి. మీరు ఎవరిని సేవింప కోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలన్నా స్తోత్రాలయ్యా. మరి ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా పాటలు మాకు తోడున్నారు. అందరూ బట్టి నీకు స్తోత్రాలన్నా. ఈ సమయంలో వాక్యధనంలోకి వెళ్తుండగా సౌతన బిడ్డ కావాల్సిన జ్ఞానం మీద దయచేయండి. నన్ను నీ శిలువను మరుగుపరచండి. నా నోట్లో నీ మాటలు నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మీరే మహింపదం. అజుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీకు అడిగి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డరా, యెహోషువ సెలవిస్తున్నాడు ప్రజలతో. పెద్దలను పిలిచాడు, ప్రధానులను పిలిచాడు, న్యాయాధిపతులను పిలిచాడు, నాయకులను పిలిచి వారితో దేవుని సన్నిధిలో నిలబెట్టి మాట్లాడుతున్నాడు. మీ పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు విడిపించారో, ఆ తర్వాత అరణ్యంలో ఎలా తోడున్నాడో దేవుడు, ఆ తర్వాత అమోరీలతో యుద్ధం చేసినప్పుడు మీరు మీ పితరులు ఎవరు కూడా యుద్ధం చేయలేదు, దేవుడు యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఎరుకో పట్టణంలోకి వచ్చినప్పటికీ ఎరుకో పట్టణంలో ఎలా దేవుడు సహాయం చేశాడు అని మొత్తం సెలవిస్తూ ఏమంటున్నారు అంటే, మీరు ఎలా ఎవరిని సేవిస్తారో మీ దృష్టికి ఏది అనిపిస్తుందో అదే చేయండి. మీ దృష్టికి యెహోవాను సేవించుట కీడని తోచినట్లా మీరు ఎవరిని సేవించదరో నది అదరిని ఉన్నటువంటి దేవతలను సేవిస్తారో, లేకపోతే మీరు కనాను దేశంలో ఉన్నారుగా, అమోరీల దేశంలో ఉన్నారుగా, అమోరీల దేవతల్ని ఆరాధిస్తారో, ఎవరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబమును యెహోవానే సేవించదము అని చెప్పి ప్రియ దేవుని బిడ్డగా తను మనస్ఫూర్తిగా ఆ మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక నాయకుడుగా ఇంటి యజమానుడుగా తన ఇంటి గురించి అలాగే తన నాయకత్వం గురించి సెలవిస్తున్నాడు. మీరు ఎవరెవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా కుటుంబం మాత్రము యెహోవానే సేవిస్తాము అని ప్రియ దేవుని బిడ్డరా యెహోషువ సెలవిస్తున్నాడు. ఆ మాటలు మనం అనగలుగుతున్నామా? ఏమండి ప్రియ దేవుని బిడ్డరా, ఆ మాటలు మనం అనగలుగుతున్నామా? నేను నా కుటుంబం దేవుణ్ణే సేవిస్తాం, యెహోవానే సేవిస్తాం అనే కుటుంబం ఎవరైనా ఉన్నారా మనకు? మన యొక్క తెలిసిన మన సంఘంలో కానీ ఎవరైనా ఉన్నారంటారా అలాంటి వారు? నేను నా కుటుంబం అనేటటువంటి మాటను మనం అనగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉందంటారా? ఎందుకని అంటే నేను మాత్రం యెహోవాని సేవిస్తాను, కానీ నా ఇంట్లో వాళ్ళు ఎవరెవరిని సేవిస్తారో నాకు తెలియదు అని వదిలేస్తున్నావా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా ఎలా ఉంది అంటే సమాజము, క్రైస్తవ సమాజము, పండగ క్రైస్తవులు ఎక్కువైపోయారు. పండగ వచ్చిన రోజు మాత్రం గుంపులుగా వస్తారు. ఎక్కడెక్కడ అందరూ ఇళ్లలో ఉన్న ముస్లాం మొత్తం అంతా కూడా జిల్లా మొత్తం ఆ రోజే కనపడతారు పండగ రోజు. పండగ క్రైస్తవులు దేవుని సన్నిధికి వస్తున్నా నీవు ఎందుకని ఆ రోజే వస్తున్నారు? ఇంట్లో వాళ్ళు మిగిలిన రోజులు ఏమైపోవాలా? ఈ రోజు ప్రియ దేవుని బిడ్డరా, నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరు, నీ యజమానుడు కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, వారు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏ క్రైస్తవులుగా పిలువబడుతున్నారు? ఆదివారమే వచ్చి కనపడేటటువంటి క్రైస్తవుల దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలి అంటే నిత్యము దేవుని ఆరాధించే వ్యక్తిగా, సేవించే వ్యక్తిగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని విశ్రాంతి దినము ఆదివారం మాత్రమే వస్తాను, ఆదివారం మాత్రమే సేవిస్తాము, మిగిలిన రోజులు మాకు సంబంధం లేదు, లోకంలో జీవిస్తాము అన్న క్రైస్తవులు 99 మంది ఉన్నారు. దేవుని బిడ్డ 99% వాళ్లే ఉన్నారు. ఎక్కడో 1% మాత్రమే
వారు వారి కుటుంబం నిత్యము దేవుని సేవించే కుటుంబంగా యెహోషువ కుటుంబం వలె ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అంటున్నాడు, మీరు ఎవరెవరిని సేవిస్తారో నాకు తెలియదు. మీరున్నటువంటి మీ పితరుల దేవతను ఆరాధిస్తారో లేదా అమోరీ దేశంలో నివసిస్తున్నారో వారి దేవతను ఆరాధిస్తారో ఎవరెవరిని సేవిస్తారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం, నా కుటుంబం మాత్రం, అంటే నేను మాత్రం యెహోవాని సేవిస్తాను అంటల్లా. నేనును నా ఇంటి వారును. హల్లెలూయా. ఆ మాట అనగలిగిన శక్తి మన దగ్గర ఉందా అంటే ఉన్నటువంటి పక్షంలో, ఉన్నటువంటి పరిస్థితుల్లో మన అందరం కూడా ఉన్నాం. ఎందుకని? నేను వస్తున్నాను మందిరానికి, మరి నీవెవరు అంటే తల దించుకునేటువంటి పరిస్థితి. ఎందుకని అంటే సరైనటువంటి భక్తి, సరైనటువంటి పరిస్థితి, పెంచిన పరిస్థితి, సరైనటువంటి ఎలా దేవుని సన్నిధికి తీసుకుని వెళ్లాలో కూడా తెలియని పరిస్థితులు ఈరోజు క్రైస్తవులుగా. ఎంత భక్తి పౌరులమో కాదంటలేదు, ప్రార్థనా పౌరులమే కాదంటలేదు, భక్తి కలిగిన వారమే కాదంటలేదు. కానీ ఏది నీ భక్తి? 30-40 సంవత్సరాలు సీనియారిటీ చెప్తావు నువ్వు. 7 సంవత్సరాలు అమ్మా, 8 సంవత్సరాలు అయ్యా అంటే ఈ సంఘానికి నేనే పెద్దన అంటావు. అసలు ఈ సంఘం పుట్టిన కాడికి నేను ఉన్నాను అంటావు. ఏం చేయను? ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చుకోవడం చేయాలి కదా, ఇంకా బయట వాళ్ళు నువ్వేం తీసుకొస్తావు? రేపు లెక్క అడుగుతాడు దేవుడు, రేపు లెక్క కంపల్సరీ అడుగుతాడు నిన్ను. ఏది నీకు, నువ్వు కన్న బిడ్డ ఏదని అడుగుతాడు. అప్పుడు ఏం చెబుతా? నేను గొడ్రాలను అయ్యా అని దేవుని ఎదురు నుంచొని గొడ్రాలని చెప్తే ఎంత సిగ్గుచేటు. ఏది నీ బిడ్డలు, ఏది నీ కుటుంబం ఏది అని అడిగాడు అనుకో, దేవుడు అడుగుతాడు ఓ రోజు లెక్క, నీ కుటుంబం ఏది అని అన్నాడు అనుకో, ఏం చెబుతాను? లోకంలో ఉన్నారయ్యా, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు, నరకంలో వారు ఉన్నారయ్యా అంటే నీవు ఎలా తలదించుకోవాలో చెప్పు. ఇక్కడే మనం తలదించుకుంటున్నాం. మరి దేవుని ఎదుట, తీర్పు ఎదుట మరి నువ్వేం చేయగలుగుతావు? యెహోషువ దమ్ముతో మాట్లాడుతున్నాడు, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే. ఆ మాట మనం చెప్పగల క్రైస్తవులు. అదే అడుగుతున్నాడు దేవుడు. అందుకే అంటాడు, కొన్నేలి కుటుంబం గురించి దేవుడు మాట్లాడుతూ, కొన్నేలి ఎలాంటి వాడట? అతనును అతని ఇంటి వారును యెహోవా యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థించేటటువంటి కుటుంబంగా కొన్నేలి కుటుంబం ఉందంట. కొన్నేలి కుటుంబం అతడును 10వ అధ్యాయం, అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డరా, మొదటి వచనం నుంచి కనుక ధ్యానిస్తే 2వ వచనం నుంచి శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉన్నాము. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ప్రజలు హల్లెలూయా. ఎవరట? ఇతను కొర్నేలి అనేటటువంటి ఒక శతాధిపతి. అతడును అతని ఇంటి వారు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవారు. ప్రజలు హల్లెలూయా. మన గురించి ఆ సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఏనా మన గురించి ఆ సాక్ష్యం ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అదిగో అయ్యా, ఆ ఇంటిలో ఆ వ్యక్తి వెళ్తాడు, ఆయనతో పాటు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి వెళుతుంది అని మన గురించి చెప్పగలుగుతారా? అదిగో ఆమె వెళుతుంది, ఆమె వెళుతూ ఆమెతో పాటు అతని భర్త, అతని బిడ్డ అందరూ కూడా కుటుంబం అంతా కూడా దేవుని మందిరంలో కనపడతారయ్యా అని చెప్పగలుగుతున్నారా మన గురించి ఆ సాక్ష్యాన్ని? కొన్నేళ్ళ గురించి ఆ సాక్ష్యం పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అతడు దేవుని యందు, అతడు ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబము, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసే కుటుంబము అని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియదు, మరి నీ ఇంటి వారు ఎక్కడ? నువ్వైతే ఓకే, దేవుని సన్నిధిలో ఉంటున్నావు. మరి నీ ఇంటి వారు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు అంటే వారి పాపపు లోకంలో జీవిస్తున్నారు. నువ్వు కూడా అక్కడే ఉన్నావు, మనం కూడా. కానీ ఆ పాపపు లోకానికి వారితో జీవిస్తూనే వారికి వేరయ్యి మనం జీవిస్తున్నాం. నేను వారితో కలిసి ఉన్నానంటే కుదరదు, ఎందుకంటే మనం ఉందే పాప లోకంలో జీవిస్తుంది. కానీ వారితోనే ఉన్నట్లుగా ఉండాలి. కానీ ఏది కూడా మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఓకే, మరి మన ఇంటి వారు, నీ ఇంటి వారు ఏది? దేవుడు అడుగుతున్నాడు. అదే
పిల్లలు ఎక్కడ? నీ భర్త ఎక్కడ? నీ భార్య ఎక్కడ? ఏ సాతాను సంబంధాలతో వారు సహవాసం చేస్తున్నారు? ఆ గుంపులో ఒకవేళ జీవిస్తున్నారేమో. సాతాను గుంపు ఎక్కడ గడుతుందో తెలుసుగా. అది పాతాళ బిడములో దేవుడు వాటిని బంధించేటటువంటి గృహం. అది దేవుడు వాటిని బంధించేటటువంటి గృహం. వారు నరకంలో జీవించేటటువంటి పరిస్థితి. మరి ఒకవేళ మన కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి రాకపోతే వారు ఎక్కడ ఉండాలా? తెలుసు నరకం ఎలాంటిదో, నీకు తెలుసు, నాకు తెలుసు. దేవుడు మనకు సెలవు ఇస్తున్నాడు, అగ్ని ఆరదు, పురుగు సావదు అని. ఒక్కొక్కసారి మీకు తెలుసో లేదో, ఒక్కొక్కసారి బలహీనత వల్ల అనిపించింది నరకం అక్కడ కాదు, మనం వెళ్ళి చూడాల్సింది ఇక్కడే. ఈ బలహీనత వల్ల నరకం ఇక్కడే కనపడింది అంటాం. ఈ కాస్త బలహీనతకే మనం తట్టుకోలేక నరకం ఇలా ఉంది, నరకం అమ్మో ఆ నరకంలో పడే కానీ ఇక్కడ దీన్నే చూస్తున్నాం నరకం అంటాం. ఈ నరకమే అంత భయంకరంగా ఉందన్నప్పుడు ఈ బలహీనతే. మరి అసలు నరకంలో పడితే యుగ యుగాలు కాలిపోయే పరిస్థితుల్లో కేకలు పెట్టినా కూడా ఎవరు రక్షించే నాదుడు లేడు. నీవు ఈ రోజు దేవుని సన్నిధిలో ఉండు, దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నావు, కాదండలేదు. కానీ నీ ఇంటి వారు కూడా దేవుని సన్నిధి రాగలిగితే ప్రశాంతమైన నెమ్మది కలిగిన ప్రదేశంలో పరలోకంలో మనందరం కూడా దేవుని ఎదుటి దేవుని స్తుతించే వారికి అదే దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరెవరు సేవిస్తారు మీ ఇష్టం. అది దేవుడు నీ ఇష్టానికి అప్పచెప్పాడు, నీ ఇష్టం. వస్తే నా దగ్గర రా, నేను పరలోకంలో నా సన్నిధిలో నేను జాగ్రత్త చూస్తూ నెమ్మది కలిగిన ప్రాంతం ఉంచుతా, ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఆకల దప్పిలో ఉండదు, నిద్ర అసలే ఉండదు, అసలు నువ్వు కష్టపడాల్సిన పనేమి లేదు. ఏమి ఈరోజు ఈ పూటకి ఏం టిఫిన్ చేయాలా, ఈ పూటకి ఏం కూర ఉండాలనే ఆ బాధే లేదు. ఆయన వస్తాడేమో కొడతాడని బాధ లేదు. ఏమండి ఉన్నాయా? అవన్నీ ఏమి లేదు. ప్రశాంతంగా దగదగ మెరిసేటటువంటి ఆ బంగారు వీధుల్లో, ఆ వెలుగులో చీకటి అనేది ఉండదు, వెలుగు తప్ప. ఆ వెలుగులో దేవుని స్తుతించడము, దేవుని ఆరాధించడమే తప్ప ఇంకొక మరొకటి ఏమీ తెలియని ప్రదేశం, నెమ్మది కలిగిన ప్రదేశం. అక్కడ నెమ్మదే ఉంటుంది. అక్కడ నెమ్మదే తప్ప ఏడుపు పొడబొప్పులు ఉండవు, ఏముండదు. అక్కడంతా కూడా వెలుగు, సంతోషకరమైన ఆనందమే. అలాంటి ప్రదేశంలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవే కాదు, నీ ఇంటి వారు అందరూ కూడా దేవుని సన్నిధిలో కనపడాలని దేవుడు ఆశపడుతున్నాడు. సాక్ష్యం, కొన్నేళ్ళ గురించి సాక్ష్యం అంటున్నాడు. అతడు ఇంటి వారందరూ కూడా యెహోవా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేయడమే కాదు, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసే కుటుంబము. మరి నీవును నీ ఇంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబంగా ఉందా? ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబం కలిసి ప్రార్థన చేసినటువంటి ఆ దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఏమ్మా, కుటుంబంగా కలిసి ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయము. ప్రార్థన చేయండి. ఇంట్లోనే ప్రార్థన చేయడం చేత కాకపోతే ఇంకా దేవుని సన్నిధికి ఎలా రాగలుగుతాం? కుటుంబంగా ఎలా రాగలుగుతారు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలు. దేవుని సన్నిధికి రాలేకపోయినా ఇంటి దగ్గర ప్రాంతంలో కొంచెం సేపు కూర్చోబెట్టగలిగితే ఆ తర్వాత కొంతకాలానికైనా దేవుని సన్నిధికి రాగలుగుతారు బిడ్డలు గాని, భర్త గాని, భార్య గాని. మందిరానికి రావడమే తప్ప మళ్ళీ ఇంటి దగ్గర ప్రార్థన చేయడం మనకు చేత కాకపోతే కుటుంబంగా కలిసి ఎలా ప్రార్థన చేస్తాం? కుటుంబంగా కలిసి ఎలా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం? వారి ఇష్టానుసారంగా జీవిస్తారు. నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా నా బిడ్డను క్షమించు, నా భర్తను క్షమించండి, క్షమించమని అడుగుతాం. కానీ ప్రియ దేవుని బిడ్డరా, వారిని ఎలా దేవుని సన్నిధికి నడిపేయాలో కూడా మనకు తెలిసి కూడా వారిని దేవుని సన్నిధికి నడిపించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. నీవు నీ కుటుంబం కనుక దేవుని సన్నిధికి రాగలిగితే, కుటుంబంగా కలిగే దేవుని సన్నిధిలో ఉన్న గడపగలిగితే, కొన్నేళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డాడో అలా మనం కూడా, మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డరా, మరొక కుటుంబం గురించి చూద్దాం. ప్రియ అపోస్తుల కార్యంలోనే 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. అప్పుడు లూదియాలో దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదరంగు పొడిని అమ్ము తొయితైర పట్టణస్థురాలు.
ప్రభు ఆమె హృదయం తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఆమె ఇంటి వారును బాప్తిజం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేసను అని ప్రియ దేవుని బిడ్డరా పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. పౌలు గారు ప్రియ దేవుని బిడ్డరా ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా సమాజంగా కూడి దేవుని ఆరాధిస్తున్న సమయంలో పౌలు గారు వచ్చి వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ వాక్యం అంట ఎవరు హృదయాన్ని తెలిసింది? లూదియా హృదయాన్ని తెలిసింది. లూదియా ఏమి పేదరాలు కాదు, ఆమె గొప్ప ధనవంతురాలు. ఆమె ఓదారంగు పొడిని అమ్మేటటువంటి స్త్రీ. అది బాగు ధనవంతులు మాత్రమే వాడేటటువంటి పొడి ప్రియ దేవుని బిడ్డరా. అంత విలువైనటువంటి వాటిని అమ్మేటటువంటి ఆ స్త్రీ దేవుని వాక్యానికి వినడానికి దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చింది, వాక్యం వింటూ ఉంటే ఆ వాక్యం ఆమెను పట్టేసింది, ఆమె హృదయాన్ని తాకింది. వెంటనే ప్రియ దేవుని బిడ్డరా ఇంటికి వెళ్ళింది. తన భర్తకు తన బిడ్డలందరికీ కూడా చెప్పుకుంది, అయ్యా ఇలా యేసు ప్రభు ఇలా నా కొరకు నీ కొరకు మన కొరకు వచ్చాడు, ఆయన మరణించాడు, ఆయన మరలా వస్తాడు, ఆయన మనందరిని కూడా తీసుకుని వెళ్తాడు, మన కొరకు పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉంది అని. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి ఆ స్త్రీ ప్రవర్తన ప్రియ దేవుని బిడ్డరా ఆ దైవికంగా ఉంది కాబట్టి ఇంట్లోకి వెళ్ళింది, చెప్పింది. వాళ్ళందరూ కూడా ఏమయ్యారట అని చెప్పిన మాటకు ప్రభు యందు విశ్వాసం నుంచి రక్షణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని వాక్యం విన్నది, ఆ వాక్యం ఆమె హృదయాన్ని తెలిసింది, తాకింది. ఆమె వెళ్ళి తన ఇంటి వారందరితో కూడా చెప్పగా ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ. అంటే అక్కడికి వచ్చినటువంటి స్త్రీలు ముందు కానీ ఇంటి దగ్గర ఆమెను ఆమె ఇంటి వారందరూ కూడా నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏం చేస్తారట? దేవుణ్ణి ఆరాధించేటటువంటి కుటుంబంగా ఆ కుటుంబం ఉంది ప్రియ. ఆ కుటుంబం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని ఆరాధించే కుటుంబం, దేవుని స్తుతించే కుటుంబం. ఆ కుటుంబం ప్రార్థనా కుటుంబం ప్రియ దేవుని బిడ్డరా. దేవుని యందు భక్తి కలిగిన కుటుంబం ఆ కుటుంబం. వెంటనే ఆ వాక్యం ఉంది, ఆ వాక్యం ఆమె హృదయాన్ని తాకింది, వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పింది. వెంటనే ప్రియ దేవుని బిడ్డరా ఆమె భర్త ఆమె బిడ్డలు అందరూ కుటుంబం అంతా కూడా ఏం చేశారట? మాకు రక్షణ కావాలి. ఒకవేళ ఈ రోజు మేము మరణిస్తే, రక్షణ లేకుండా మేము మరణిస్తే మేము నరకంలోకి వెళతాము. ప్రభు యందు ఎంత భక్తి కలిగి ఉన్నా రక్షణ లేకపోతే మేము నరకంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి మాకు రక్షణ కావాలి అని అడగగా వారి విశ్వాసం చూసి పౌలు గారు ఏం చేశాడట? వారికి బాప్తిజం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట వింటున్నప్పుడు ఆ దేవుని బిడ్డనా ఎప్పుడైతే ఆ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం, ప్రార్థించడం ప్రారంభించారో ప్రియ దేవుని బిడ్డరా కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది. దేవుని యందు భయభక్తులు ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబంగా మన కుటుంబాలు ఉండాలి. అదే మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటి దగ్గర మనం కూర్చోవడమే కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి భర్తలు, మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలను అందరూ కూడా కలిపి కూర్చోబెట్టాలా. ఫస్ట్ అయితే కాసేపు కూర్చొని లేచి వెళ్ళిపోవచ్చేమో, అలా కాలక్రమేణ వారు కూడా దేవుని సన్నిధికి వస్తారు. కొందరిలో సహోదరులు ఉంది పేరు ఎంతగానో మంచి భక్తిపరులు, భర్త ఏమో దేవుని సన్నిధికి రాదు. అప్పుడప్పుడు ప్రార్థన చేయడానికి వెళితే మేము లోపలికి వెళ్ళగానే ఆయన బయటికి వెళ్ళిపోతాం. ఆ సహోదరుడు బ్రదరు ఉన్నా అన్న వెళ్తున్నా అంటాడు, వెళ్ళిపోతాడు. అసలు ఒక 5 నిమిషాలు కూడా ఉండడు, మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వడు, వెళ్ళిపోతాడు. ఆమె భక్తి ఈరోజు ఆమె భర్తను మార్చుకుంది. ఈరోజు ఫోన్ చేస్తే అన్న వందనాలు అంటున్నా చెప్పింది. నేను వచ్చినప్పుడు అన్న ఈయన కూడా మారాడని, అయ్యగారు కూడా దేవుని స్తోత్రాలు తల్లి కుటుంబంగా దేవుని సన్నిధికి వెళుతుండే ఎంత ఆనందంగా ఉందంటే, ఎన్నాళ్ళు ఒకటే బాధ. ఇప్పుడు ఫోన్ చేస్తే అన్న ఈయన కొరకు ప్రార్థన చేయాలా అని చెప్తుండే. ఈరోజు కుటుంబంగా భర్త బిడ్డలు అందరూ కలిసి నలుగురుగా కలిసి దేవుని సన్నిధికి వెళుతుంటే ఆమె ఎంత ఆనందంగా ఉందంటే, ఇంటి దగ్గర కూడా కుటుంబ ప్రార్థన చేసుకుంటారంట. ఇంట్లో కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేసుకుంటారు. మందిరానికి వెళ్ళేటప్పుడు కుటుంబంగా వెళ్తారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నలుగురుగా వెళ్ళిపోతారు. ఎంత ఆశీర్వాదం అండి అది మనకు తెలియట్లేదు. కానీ మీకు ఎంత ఆశీర్వాదం అంటే ఆ కుటుంబంలో సమస్యలు ఉండవు, ఆ కుటుంబంలో గొడవలు ఉండవు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబం అంతా కూడా ప్రార్థన కలిగిన కుటుంబం అయితే, భక్తి కలిగిన కుటుంబం అయితే ఏదైనా ఒక మాట అన్నారన్నా కూడా భయపడతారు. ఎవరినైనా ఒక మాట అన్నా ఇంట్లో ఏదైనా
గొడవ అవ్వకముందే సర్దు అనుకుంటుందే కానీ గొడవ ఎప్పుడు కూడా ఎప్పుడు కుటుంబంలో గొడవలు అవుతాయంటే ఆ కుటుంబంలో భక్తి లేకపోయినప్పుడు, ఆ ప్రార్థనా జీవితం లేనప్పుడు ఆ కుటుంబంలో నిత్యం కూడా సమస్యలు కలిగిన కుటుంబాలుగా మార్చబడతాయి. ఎందుకు ఆ కుటుంబంలో సమస్యలు అంటే ఆ కుటుంబంలో భయము భక్తి, దేవుని యందు భయము భక్తి లేని కుటుంబం. ఒకవేళ నువ్వు ప్రార్థనా పరురాలు కావచ్చు, ప్రార్థనా పరుడు కావచ్చు, మరి ఇంట్లో వాళ్ళు ప్రార్థన ఎప్పుడైతే కలిగి ఉంటారో, ఆ జీవితం కలిగి ఉంటారో, అప్పుడు ప్రియ దేవుని బిడ్డరా ఇంట్లో ఏదైనా అరవాలన్నా, ఇంట్లో ఏదైనా మాట్లాడాలన్నా, తప్పుగా ఏదైనా తప్పు చేయాలన్నా కూడా భయపడుతుంటారు. ఎందుకంటే అమ్మో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇక భయం అనేది లేనాడు ఏం చేస్తాడు? ఇంట్లో సమస్యలు సృష్టిస్తా ఉంటాడు. భయం లేని స్త్రీ ఎలా ఉంటుందంటే ఇక భయాన్ని ఇంట్లో సమస్యలు కలుగజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా నీ కుటుంబం ఉండగలిగితే, నీ భర్తను దేవుని సన్నిధిలో నువ్వు నడిపించుకోగలిగితే, నీ బిడ్డను దేవుని సన్నిధిలో నడిపించుకుంటూ ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థనగా చేయగలిగితే, దేవుని బిడ్డరా ఎంత ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదం అంటే ఎక్కడి నుంచో దిగి రావాల్సిన సొమ్ము కాదండి. నీ ఇంట్లో నెమ్మది ఉంటే చాలు, నీ ఇంట్లో సమాధానం ఉంటే చాలు, నీ ఇంట్లో ఆనందం ఉంటే చాలు, అదే గొప్ప ఆశీర్వాదం. నువ్వు ఎంత డబ్బు కలిగి ఉన్నా ఇంట్లోకి వెళితే ఎంత డబ్బు కలిగి ఉన్నా ఇంట్లోకి వెళితే నెమ్మది లేదనుకో. నువ్వు ఎంత డబ్బు కలిగి ఉన్నా, ఈ రోజు ఒకవేళ 1000 రూపాయలు పైన డబ్బు సంపాదించుకెళ్ళినా ఇంటికి వెళ్ళగానే నీ భర్త ఒకవేళ త్రాగి వచ్చాడు అనుకో, ఇక నీకు ఆ మనశాంతి ఉంటుందంటారా? కొన్ని వేల రూపాయలు నువ్వు సంపాదించే వ్యక్తిగా కావచ్చు, కాదంటలేదు, కానీ ఇంటికి వెళ్ళేటప్పటికి కుమారుడు తాగి గందరగోళం చేస్తుండే ఇక అన్నం తినబుద్ధి అవుతుందంటారా? ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఆ బిడ్డను చూసి ఎలా సంతోషంగా ఆ కుటుంబం ఉంటుందో చెప్పండి. అదే కనుక భక్తి కలిగిన కుటుంబం అనుకో, ప్రార్థనా కుటుంబం అనుకో, ఇక తినడానికి ఏం లేకపోయినా కారం మెచ్చుకునేసి తిన్నా కూడా సంతోషంగా నలుగురుగా కూర్చొని సంతోషంగా తిని అదే ఒక అమృతంలాగా ఫీల్ అయిపోతుంది. లూదియా తన కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని దేవుడు ఏం చేశాడట? సంఘాన్ని ఏర్పరిచాడు. లూదియా కుటుంబం సంఘంగా మార్చబడింది. ఆ తర్వాత పేరు అంత భక్తి కలిగినటువంటి కుటుంబం. దేవుడు సంఘాన్ని అక్కడ ఏర్పరిచాడు. ఆమె ఒప్పుకుంది, ఆ కుటుంబం ఒప్పుకుంది, తన భర్త ఒప్పుకున్నాడు. భక్తి కలిగిన స్త్రీ కాబట్టి తన భర్తకు చెప్పుకుంది, అయ్యా ఇదిగో మన ఇంట్లోనే సంఘం ఏర్పరచుకుందాం, సంఘం కడదాం, అనేక మంది ప్రజలు వస్తున్నారు, మన ఇల్లే అదే ఆ దేవునికి ఇద్దాము, స్థలం ఇద్దాము, అక్కడ ఆరాధన జరుగుతుంది, మనకు ఆశీర్వాదం అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా లూదియా చెప్పింది. భర్త ఓకే అన్నాడు, బిడ్డలు ఓకే అన్నారు. అక్కడ సంఘాలు ఏర్పరిచాడు. బహు జనం అక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించే సంఘంగా దేవుని బిడ్డల తర్వాత ఆ సంఘంగా దేవుడు మార్చేసి బహు ఆశీర్వాదాలతో ఆ కుటుంబాన్ని నింపాడు. ఎందుకంటే మనందరూ కూడా ఎలా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే కుటుంబంగా ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. యెహోవాను సేవించే వారిగా ఉండాలి. కానీ ఇంట్లో ఎలా ఉంటున్నామంటే ఒకడు దేవుని ఆరాధిస్తాము, ఒకళ్ళేమో దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తాం, మిగతా ముగ్గురేమో లోకాన్ని సాతాన్ని ఆరాధిస్తాం. లోకాధికారి ఇంట్లోకి వస్తాడు. ఎందుకంటే ఎక్కువ మంది మెజారిటీ ఎట్లుంటుంది? సాతానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఎక్కువ మెజారిటీ అటే ఉంటుంది. తక్కువగా మనం ఇంట్లో నలుగురు ఉంటే ఒకడో ఇద్దరు దేవుని సన్నిధికి వస్తారు, మిగతా వాడంతా లోకంలో ఉంటారు. ఇక ఆ ఇంట్లోనేమో అనిత్యము కూడా సమస్యలు, గొడవలు, కష్టాలు, శ్రమ. ఆత్మీయ జీవితంలో మనం ఎలా ఉండాలి అంటే దేవుని స్తుతించేవారిగా, ఆరాధించే కుటుంబంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డరా, అందుకే అంటాడు ఈ మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డరా 16వ అధ్యాయంలోనే 28వ వచనం చూద్దాం. 28వ వచనం నుంచి, అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందులని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిజము పొందిరి. అతను ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధికుడు. అన్ని జనాంగం దేవుడు అంటే తెలియదు, కానీ దేవుడు చేసిన ఆ కార్యము
చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలలో ఉన్నటువంటి ఆ చెరసాల్లో దేవుడు అద్భుతం చేశాడు. అది ఆశ్చర్యకార్యము. చెరసాల నాయకుడికి భయం వేసింది, చచ్చిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు అద్భుత రీతిలో అతను కాపాడాడు. పౌలు గారు, నువ్వు చంపుకోవద్దు, మేము ఎక్కడే ఉన్నాం, నువ్వు పొడుచుకోవాల్సిన పని ఏం లేదు, నువ్వు చనిపోవాల్సిన పని ఏం లేదు అన్న. అప్పుడు చెరసాల నాయకుడు ఆ అపోస్తలుడైన పౌలును శీలను చూసి, ఇది దేవుడు చేసిన కార్యమే, గొప్ప కార్యము అని చెప్పి, నేనేం చేయాలి, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అంటే, నేను రక్షణ పొందాలి, నేనేం చేయాలంటే యేసునందు నువ్వు విశ్వాసం. వెంటనే ప్రియ దేవుని బిడ్డల, అతడును అతని భార్యను అతని బిడ్డలు అందరూ కుటుంబంగా ఏం చేశారంట? రక్షణ. యేసే దేవుడు అని నమ్మారు ప్రియ దేవుని బిడ్డల. యేసే దేవుడు అని చెరసాల నాయకుడు ఒక్కడే రాలా. చెరసాల నాయకుడు ఒక్కడే రక్షణ పొందలేదు. అతని ఇంటి వారును తన ఇంటి వారికి కూడా చెప్పాడు, ఇదిగో ఇంత గొప్ప కార్యం చేశాడు యేసు ప్రభు. కాబట్టి మనందరం కూడా యేసు ప్రభుని అంగీకరించాలి, ఆయనే దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పి చెరసాల నాయకుడు ప్రియ దేవుని మీద తన ఇంటి వారందరితో చెప్పగా, ఆ నాయకుడు అయినటువంటి తన ఇంటి యజమానుడు అయినటువంటి చెరసాల నాయకుడు మాట కుటుంబంతో విన్నది. వెంటనే వారందరూ కూడా రక్షణలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డరా, మరి ఈ మాటను నీవు ఎవరిని సేవిస్తున్నావు? నీ కుటుంబం ఎవరిని సేవిస్తుంది? నీవు దేవుని సన్నిధికి వస్తుంటే నీ కుటుంబం ఎక్కడ ఉంది? ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఓకే, నువ్వు ప్రార్థనా పరురాలువే. మరి నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్య, నీ ఇంట్లో నీ భర్త, నీ ఇంట్లో నీ బిడ్డలు ఎవరిని సేవిస్తున్నారు? ఈ కాలంలో ప్రియ దేవుని బిడ్డరా, ఏ యవనస్తుడు గమనించినా కూడా దేవుని సన్నిధికి రావడానికి ఎంత బాధో. యవన జీవితంలో ఉన్నావు, యవన కాలాన్ని కాపాడుకొని ఎంత చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేదు. కారణం ఏంటంటే తప్పు వారిది కాదు, కానీ ఆ ఇంటి తల్లిదండ్రులే. వారు భక్తిగా వారిని పెంచలేకపోయారు చిన్నతనం నుంచి, వారిని దేవుని సన్నిధికి నడిపించలేకపోయారు చిన్నతనం నుంచి. ఈ రోజు యవన కాలం వచ్చిన తర్వాత మాట అనేదని ఏడవడం కంటే కన్నీరు పెట్టుకొని ఇంటికి కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, వీడి వల్ల మా ఇంటికి ఆ రోజు ఏదో ఒక సమస్య వస్తుంది అని తింటున్నా కానీ ఆ వంట పట్టట్లేదు అని ఒకవేళ నువ్వు కన్నీరు గారుస్తున్నావేమో, నెమ్మది లేదు నా ఇంటిలో, సమాధానం లేదు నా ఇంటిలో అంటున్నావేమో. అదే ఇప్పుడు కార్చిన కన్నీరు, ఇప్పుడు ఏడుస్తున్న ఆ ఏడుపు చిన్నతనం నుంచే కనుక వాటిని దేవుని సన్నిధిని నడిపించగలిగితే ఈరోజు ఆ సమస్యను ఎదుర్కోలేవుగా. ఎదుర్కొంటావా? ఎదుర్కో. కానీ ఇప్పుడు ఎదుర్కొంటున్నావు. కారణం ఏంటంటే ఆ రోజు వదిలిపెట్టావు. నీవు నీ ఇంటి వాళ్ళు ఆ రోజే కనుక నీ బిడ్డలను తీసుకొచ్చుకున్నట్లయితే, ఆ రోజే నీ అమ్మడే నీ భర్తను తీసుకొచ్చుకున్నట్లయితే, నీ అమ్మడే నీ భార్యను కనుక దేవుని సన్నిధిని నడిపించగలిగినట్లయితే, ఈ రోజు కుటుంబంగా దేవుని ఆరాధించేవాడివి, దేవుని యొక్క కృపను అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకునేవాడు. ప్రియా సహోదరి సోదరు, ఇప్పుడైనా ఏం పర్లేదు. దేవుని కృప నీ మీద నీ కుటుంబం మీద ఉన్నది. ఈ రోజే నీ భర్తను నీ బిడ్డను దేవుని సన్నిధిని నడిపించుకో. దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. ప్రభువా, దయతో నన్ను క్షమించి నా భర్తను నా బిడ్డను కాపాడయ్యా, నా భార్యను కాపాడు అని అడుగు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు మళ్ళా తన వైపుకు మరల్చుకుంటాడు. ఎంతటి ఘోరమైన పాపినైనా, సమర స్త్రీ అయిన పాపినే దేవుడు రక్షించుకున్నాడండి. రహాబు వేసిన దేవుడు కుటుంబాన్ని కాపాడుకున్నాడండి. నీవు నీ కుటుంబం కనుక మరలా క్షమాపణకి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, నిన్ను నీ కుటుంబాన్ని ఎవరైతే రక్షణ లేరో అట్టి వారందరూ కూడా దేవుడు తన సన్నిధికి నడిపించుకొని రక్షణ అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి యెహోషువ కుటుంబాలే మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే కుటుంబంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి మహాకృపను దేవుడు మనకును మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.